మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏం చేస్తాం? చిన్న చిన్నవైతే మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటాము. లేదు అంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తాం. బట్ రీసెంట్ డేస్‌లో ఒకళ్ళు కంప్లీట్‌గా ఒక ఏఐ మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. రిజల్ట్ చనిపోయాడు. చాట్ జీపీటీ ఓపెన్ చేసి తన సింప్టమ్స్ అన్నీ చెప్పాడు. సో, ఏఐ ఏం చేసింది? దాన్ని డయాగ్నోసిస్ చేసి ఒక ట్రీట్మెంట్ చెప్పింది. అది ఫాలో అయ్యాడు. రిజల్ట్ ఫ్యూ డేస్‌లో చనిపోయాడు. అవునండి. ఓన్ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనకు ఫీవర్ వచ్చింది. సో, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏఐ మీద డిపెండ్ అయ్యాము. సో, జనరల్‌గా ఏఐ ఏం చెప్పిద్ది? ఫీవర్ టాబ్లెట్ వేసుకోమని చెప్పిద్ది. కానీ మనకి వచ్చిన ఫీవర్ నార్మల్ ఫీవర్ కాకుండా డెంగీనో, మలేరియానో లేదంటే టైఫాయిడో అయ్యుంటే అది రాంగ్ మెడిసిన్ అవుతది. రాంగ్ ట్రీట్మెంట్ అవుతది. అండ్ లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏఐని మనం ఒక ఇంటెలిజెంట్ టూల్‌గా యూజ్ చేసుకోవాలి గానీ డాక్టర్‌గా కాదండి. దానికి మీ బాడీ గురించి తెలీదు. మీ హెల్త్ హిస్టరీ గురించి తెలీదు. అండ్ రిపోర్ట్స్ కూడా తెలీదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, దానికి ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని అది జనరలైజ్డ్‌గా ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ పేషెంట్‌ని ఎగ్జామిన్ చేసి క్లినికల్ ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్స్ మాత్రమే. మనం ఎప్పుడు షార్ట్ కట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే గూగుల్ చేద్దాము, లేదంటే ఇలా ఏఐని అడుగుదాము అని చెప్పి మనం ఇంట్లోనే డయాగ్నోసిస్ చేసుకోవడం, ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవడం చేస్తూ ఉంటాము. అవి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్‌కి ఓకే. బట్ ఏవన్నా కొంచెం పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలండి. ఎందుకంటే ఒక రాంగ్ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఒక రాంగ్ డోసేజ్ వల్ల కిడ్నీస్, లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ మనకి ఒక లైఫ్ లెసన్ అని చెప్పుకోవాలండి. సో, మనమందరం ఈ ఏఐ టూల్స్‌ని నాలెడ్జ్ కోసం మాత్రమే వాడుకోవాలి. డయాగ్నోసిస్‌కి, ట్రీట్మెంట్స్‌కి ఇలాంటి వాటికి కాదు. ఏఐ అనేది మనల్ని గైడ్ చేస్తుంది. బట్ మనల్ని సేవ్ చేయదండి.